ట్రైన్లో చైన్ ఎవరు లాగారో లోకో పైలట్కి ఎలా తెలుస్తుంది? చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగీలో లాగారో లోకో పైలట్ అలాగే రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? మీరు ట్రైన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రెండు బోగీల మధ్యన నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్కి బ్రేక్స్ అప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే శబ్దం కూడా వస్తుంది. గాలి ప్రెషర్ తగ్గడం వల్ల ట్రైన్ స్లో అవుతుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమవుతాడు. 3 సార్లు హారన్స్ ఇచ్చి రైల్ను ఆపుతాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ లైట్స్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగీ బయట ఉంటాయి. ఏ బోగీలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న లైట్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ బోగీలోకి వెళ్లి చైన్ ఎవరు లాగారు, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. బోగీలో ఆ చైన్ని సరిచేస్తేనే లైట్ ఆగిపోతుంది. ఆ తర్వాతే రైల్ను మళ్లీ స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ట్రైన్ చైన్ లాగారా? కామెంట్ చేయండి. అలాగే మా ఎంపీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.